హలో బ్రేకింగ్ చూస్తున్నాం. బస్సు యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకు కేసీఆర్ బయలుదేరారు. జిల్లాలోని జడ్చర్ల అప్పనపల్లి ఏనుకొండ మీదుగా గడియారం కూడలికి చేరుకుంటారు. ఇక గడియారం కూడలికి చేరుకుని కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. కేసీఆర్ రైతుల కోసం రాష్ట్రం కోసం 17 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు శ్రేణులకు మార్గనిర్దేశం చేస్తారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బస్సు యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకు కేసీఆర్ బయలుదేరారు. జిల్లాలోని జడ్చర్ల అప్పనపల్లి ఏనుకొండ మీదుగా గడియారం కూడలికి చేరుకుంటారు. ఇక గడియారం కూడలికి చేరుకుని కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. కాగా కేసీఆర్ రైతుల కోసం రాష్ట్రం కోసం 17 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు శ్రేణులకు కేసీఆర్ మార్గనిర్దేశం చేస్తారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బస్సు యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకు కేసీఆర్ బయలుదేరారు. జిల్లాలోని జడ్చర్ల అప్పనపల్లి ఏలుకొండ మీదుగా గడియారం కూడలికి చేరుకుంటారు. ఇక గడియారం కూడలికి చేరుకుని కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, నేడు పాలమూరు జిల్లాలో గులాబీ బాస్ కేసీఆర్ పర్యటన కొనసాగనుంది. పాలమూరు పోరుబాట పేరుతో బస్సు యాత్రకు జిల్లా నేతలు సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 6 గంటలకు జడ్చర్ల నుండి రోడ్ షో ద్వారా కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా క్లాక్ టవర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడినారు. కేసీఆర్ సభ అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో అయితే రాత్రికి కేసీఆర్ బస చేయనున్నారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత సమాచారం అయితే పూర్తి సమాచారం కేసీఆర్ పర్యటన తర్వాత జిల్లాలో ఎక్కడెక్కడ సాగనుంది, కేసీఆర్ సభల గురించి ఇక్కడే ఏ సభల్లో మాట్లాడిన పూర్తి వివరాలు మాత్రం మరికొంతసేపట్లో బీఆర్ఎస్ వర్గాలు చెప్తామంటూ కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మహబూబ్నగర్, నాగర్ కర్నూలే కాక మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కేసీఆర్ బస్సు యాత్ర ఏదైతే ఏర్పాటు చేయాలని కూడా జిల్లా నేతలు సూచిస్తున్నప్పటికీ ఇప్పటికైతే బీఆర్ఎస్ వర్గాలు మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, రేపు నాగర్ కర్నూలులో కూడా కేసీఆర్ రోడ్ షో ఉంటుందని కూడా ఇప్పటికైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయా కేంద్ర నాయకులు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ కూడా నేరుగా ఆ ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో గులాబీ బాస్ కూడా బస్సు యాత్ర ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో కూడా ఈ బస్సు యాత్ర చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో 2 సీట్లు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్న లక్ష్యంతో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఏదైతే దృఢ సంకల్పంతో ఉన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా నేతలు కేసీఆర్ పర్యటన సందర్భంగా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నియోజకవర్గం నుంచి 15,000 మంది వచ్చేలా ఇప్పటికే జన సమీకరణ చేశామంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేరుగా జడ్చర్ల నుంచి భారీ బైక్ ర్యాలీతో కేసీఆర్ మహబూబ్నగర్ చేరుకున్నారని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కేసీఆర్ పర్యటన పూర్తిగా ఏదైతే మంచి వార్తల్లో సాగేలా పోలీసులు అయితే చర్యలు చేపట్టారని కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది క్లియర్ అప్డేట్.